హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4300 పెరిగి 1,59,270కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,950 రూపాయలు ఎకబాకి 1,46,000 పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయలు పెరగడంతో 2,60,000కి చేరుకుంది. పారిశ్రామిక డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు ధరల పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది. ఇక బంగారం వెండి ధరలకు 3% జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,300 పెరిగి 1,59,270కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,950 రూపాయలు ఎకబాకి 1,46,000 పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయలు పెరగడంతో 2,60,000కి చేరుకుంది. ఇక పారిశ్రామిక డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల ధరలు పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది. బంగారం వెండి ధరలకు 3% జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమ్య లైవ్ లో అందిస్తారు. రమ్య, చెప్పండి. రవలి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు బంగారం ప్రైస్ అయితే అతి దారుణంగా పెరిగింది అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ముఖ్యంగా బంగారం విషయానికి వచ్చేసరికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి గాను దాదాపు 4,300 పెరిగి 1,59,270కి ఒక తులం అయితే పలుకుతుంది. అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర వచ్చేసి 3,950 రూపాయలు తగ్గి పెరిగింది. సో దీంతో పాటు 1,46,000 దగ్గర అయితే పలుకుతుంది. అండ్ ముఖ్యంగా ఇక వెండి ప్రైజెస్ కూడా మనం చూసుకున్నట్లయితే వెండి ప్రైజెస్ అయితే అతి దారుణంగా పెరిగాయి అని చెప్పొచ్చు. ఒక్క రోజులోనే దాదాపు 10,000 వెండి ప్రైస్ అయితే పెరిగింది. సో ఇప్పుడు ఒక్క రోజులోనే అంటే ఈ రోజే 10,000 అయితే పెరిగి 2,69,000 దగ్గర అయితే ఇక్కడ కొనసాగుతుంది. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒకే రోజు దాదాపు 10,000 పెరగడం ఏదైతే ఉందో అది నిజంగా గమనార్హం అని చెప్పొచ్చు. సో వెండి ప్రైజెస్ కావచ్చు, లేకపోతే గోల్డ్ ప్రైజెస్ కావచ్చు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ భారీ మొత్తంలో ఇంత పెద్దగా పెరగడం అయితే మనము నిజంగా అంటే చాలా సాధారణ ప్రజల మీద ఒత్తిడి పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలిసినట్టుగానే శ్రావణ మాసం కూడా వచ్చేసింది. చాలా మంది శుభకార్యాలు, పెళ్లిళ్ళు, పేరెంటాలు, ప్రతి చిన్న ఫంక్షన్ ఉన్నా సరే అందరూ కూడా గోల్డ్ కొనాలి అన్న ఆశతోనైతే ఉంటారు. సో ఆ పేద ప్రజలందరికీ కూడా ఇంత మేర గోల్డ్ ప్రైస్ పెరిగితే అసలు వాళ్ళు ఎలా కొనాలి అన్నది అయితే ఆందోళన లేస్తుంది. ముఖ్యంగా చాలా మంది అసలు గోల్డ్ ప్రైసెస్ కావచ్చు, లేకపోతే ఈ సిల్వర్ ప్రైసెస్ కావచ్చు పెరగడానికి రీజన్ ఏంటి అని చాలా మంది అనుకుంటారు. ఒకటి, మనలోని గోల్డ్ ప్రైసెస్ పెరగాలి అని, ఎక్కడ గోల్డ్ ప్రైసెస్ ఎక్కువ పెరిగిపోతాయి అన్న తాపత్రయంతోనే మనం చాలా మంది ఎక్కువగా కొంటూ ఉంటాము. సో అలాంటి సందర్భాలలో పెరుగుతుంది. అండ్ ఆల్సో ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో మన భారతదేశంలో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా గోల్డ్ తీసుకోవడం ఒక సాంప్రదాయంగా, ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి చాలా మంది గోల్డ్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉండొచ్చు శ్రావణంలో. సో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం కావచ్చు, లేకపోతే అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, ముఖ్యంగా డాలర్ విలువలో మార్పు, అండ్ ఆల్సో యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇక కేంద్ర బ్యాంకుల కొనుగోలు, దేశీయంగా రూపాయి డాలర్ మారకం, ఇక ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ళు, సీజన్.